కోర్స్ అండి, అంటే లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ఫీలింగ్ సో ఎక్సైట్మెంట్ ఇంకా పోలేదు. ఐ మీన్ చాలా హ్యాపీనెస్గా ఉన్నది అండ్ ఫీలింగ్. లాస్ట్ 2 days అయితే చాలా బ్లాంక్గా ఉండే, నేను అసలు ఇంటర్వ్యూలలో కూడా ఏం మాట్లాడలేకపోయా, అసలు డల్ అయిపోయా, నర్వస్ ఉండే, పానిక్లో ఉన్నట్టున్నారు. ప్యానిక్లో ఉండే. అండ్ ఇవాళ కొంచెం కోలుకుంటున్నా. 2 days నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ ఈరోజు పెడితే రేపు మార్నింగ్ చూసుకున్నా కూడా రిప్లై ఇవ్వనంత బిజీగా ఉన్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్రెస్ వాళ్ళ ఇంటి ముందు ఆల్మోస్ట్ 50 to 60 members ఉన్నారు. చూడగానే ప్యానిక్ అవుతాం. అంటే జనరల్ ఏంటంటే ఫర్ ఎ హ్యాపీ థింగ్ కదా, ఇంతకుముందు అంటే కొన్ని సో ఆ మూమెంట్ని అసలు ఆల్ ఆఫ్ ఎ సడన్ గోల్డెన్ గ్లోబ్స్లో అక్కడ నామినేషన్స్లో పేరు రావడం కానీ, లేకపోతే కీరవాణి సార్ అందరి పేర్లు ప్రస్తావించడం కానీ, అది చూసేటప్పటికి ఇంకా నాకు మైండ్ బ్లాక్ అయింది. ఇంకా నేను ఆ టైంలో యాక్చువల్ జిమ్లో ఉండే, నేను మార్నింగ్ ఇంకా జిమ్ నుంచి ఇంకా ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఏం చేయాలో అర్థం కాదు. ఛానల్స్ అన్ని కవర్ చేసాయి మిమ్మల్ని, నేషనల్ ఛానల్స్ అన్ని కవర్ చేశాయి. బట్ వాస్ ఫీలింగ్ సో నర్వస్ అండ్ సగం వాళ్ళు మాట్లాడారు అర్థం కాక, సగం నేనేం చెప్తున్నానో నాకు అర్థం కాక, సో మొత్తం కన్ఫ్యూజన్లో ఉండే. బట్ కమింగ్ టు ద అవార్డ్, యూనో డెఫినెట్లీ క్రెడిట్స్ గోస్ టు కీరవాణి గారు, అంజలి గారు. He is the one who created this amazing opportunity for me and for Kala Bhairava, and so he is the one who is the creator behind this song. ట్రూ నిజం. అంటే మీతో పాటు కాలభైరవ కూడా పాడుతున్నారు కదా సాంగ్. నేను రామ్ చరణ్ గారికి పాడితే కాలభైరవ ఎన్టీఆర్ గారికి పాడారు. మిమ్మల్ని ఫాలో అప్ చేసినట్టే కాలభైరవ కూడా కాల్ చేసి రెండు పిక్ దో కలదే అనుకున్నా. ఈ హడావిడిలో ఉండుంటారులే పక్కాగా. వాళ్ళందరూ యూఎస్లో ఉన్నారు ఇంకా. ఓ ఓకే. ఈ మధ్య మీరు ఇళయరాజు గారిని కలిసినట్టున్నారు. పాడా సాంగ్. అవునా? దేనికి సంబంధించి ఒకసారి మాకు. రంగమార్తాండ మూవీలో నేను యాక్ట్ చేస్తున్నాను. నేను నెట్లో చూసాను రంగమార్తాండలో యువర్ సింగరే కాదు, కంపోజరే కాదు, ఇప్పుడు నేను ఇది కూడా మెన్షన్ చేయాలంటే యాక్టర్ అని కూడా. అంతకుముందు ఒక సినిమాలో కూడా మీరు చేశారని చెప్పాను, విన్నాను నేను. ఒక సినిమాలో క్యామియో రోల్ చేశాను. ప్రాపర్గా ఒక ఫుల్ లెంత్ రోల్తో రావడం అనేది రంగమార్తాండ మూవీలో జరుగుతున్నది. ఓకే. ఇదంతా క్రెడిట్స్ గోస్ టు రమ్యకృష్ణ గారు. అవునా? ఓకే. నేను బిగ్ బాస్లో ఉన్న టైంలో రమ్యకృష్ణ గారు 2 weeks హోస్ట్గా వచ్చారు. సో అప్పుడు ఇంట్లో రంగమార్తాండ డిస్కషన్ జరుగుతుంది. వంశీ గారు చూస్తూ ఉంటే, వీడు బాగున్నాడు కదా, వీడిని తీసుకోవచ్చు కదా అని రమ్యకృష్ణ గారు వాళ్ళ ఇంట్లో షో చూస్తున్నప్పుడు వాళ్ళ ఎపిసోడ్, అంటే రమ్య గారు ఇంటికి వెళ్ళగానే చూసుకుంటారు కదా ఎపిసోడ్ ఎలా వచ్చింది సంగతి. సో ఆ క్రమంలో వచ్చిన డిస్కషన్లో వంశీ గారికి అరే బాగానే ఉన్నాడు కదా అని అట్లా తీసుకోవడం జరిగింది. థ్యాంక్స్ టు వంశీ సార్. ఓకే. సో యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ టు యాక్ట్ ఇన్ ఫిల్మ్స్ అని అంటే ఏం చెప్తారు సార్? అట్లా ఇంట్రెస్ట్ అన్నది ఏం లేదండి. ఐ మీన్ ఇఫ్ ఆపర్చునిటీ కమ్స్ వై షుడ్ వి మిస్ ఇట్ అంటే దట్స్ ట్రూ. యా, వీ షుడ్, అంటే మనం ఫ్లోతో వెళ్ళిపోవాలి. కానీ అంటే ఎట్లాగో సింగింగ్ ఇట్స్ మై ప్రొఫెషన్, మెయిన్ ప్రొఫెషన్. సో ఎక్స్ట్రా ఐ మీన్ అలాంటి అవకాశం ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు, చాలా చాలా హిట్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు నో వన్, అంటే ఎవరు కాదనుకుంటారు. ఐ మీన్ హూ డోంట్ వాంట్స్ దే. రంగమార్తాండలో ఏదైనా ఒక చిన్న లైన్ ఏమైనా పాడే అవకాశం? పాసిబుల్. నేను పాడితే నన్ను వంశీ గారు తరిమేస్తారు. అంతేనా? ఇప్పుడేమి లీక్ చేయడానికి ఏం లేదు. అసలు ఒక పాట పాడారండి, లేకపోతే ఒక సాంగ్ పాడా, మూవీలో మంచి రోల్ పడింది. అవునా? శివాత్మిక హస్బెండ్ ఉంటాను నేను. ఓ. రమ్యకృష్ణ గారి డాటర్ శివాత్మిక. ఓకే. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ గారు మెయిన్ లీడ్ దాంట్లో. ఇట్ ఈస్ ఎ రీమేక్ మూవీ ఆఫ్ నట సామ్రాట్. సో అలా తెలుగులో రంగమార్తాండ అనే పేరుతో రూపొందించబడుతుంది. పేరు చాలా స్ట్రాంగ్గా ఉంది, రంగమార్తాండ. సాలిడ్గా ఉంది పేరు. ఎక్స్ట్రీమ్ ఉంటుందండి. ఐ మీన్ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా చూసి కన్నీళ్ళు పెట్టుకోవడం ఆ మూవీ. లాస్ట్ మూమెంట్స్లో సిరివెన్నెల గారు కూడా మూవీ చూసి హీ క్రైడ్, హీ బికేమ్ ఎమోషనల్. బ్రహ్మానందం గారు చూసి హీ బికేమ్ ఎమోషనల్. బ్రహ్మానందం గారిని మనం ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే అండి. ఐ మీన్ చాలా డిఫరెంట్. తన సర్ చేసే క్యారెక్టర్స్ వాటికన్నా కంపేర్ చేస్తే దిస్ ఈజ్ టోటలీ ఆపోజిట్ టు దట్. బ్రహ్మానందం గారిని చూస్తే ఒక ఎమోషనల్గా ఫీల్ అవుతాం మనం ఈ మూవీలో చూస్తే. ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ అయితే అసలు నేను జస్ట్ షూట్ చేస్తున్నప్పుడల్లా నేను కెమెరా ముందు వంశీ సార్ ప్లీజ్ నేను కూర్చుంటా సార్ అని కూర్చొని వంశీ సార్ టేక్ కట్ అని చెప్తా ఉంటే నేను ఆ మానిటర్ వెనకాల వంశీ గారు వెనకాల చూసేవాడిని నా షార్ట్స్ ఎప్పుడైతే ఉండవో. అండ్ రమ్యకృష్ణ గారు ఆఫ్ కోర్స్
Shivaatmika, she did a very crazy job. Again, she's a Rakshasi in acting. Expect చేయలేదు, ఇట్ వాజ్ ఎ సర్ప్రైజ్. అండ్ అలాగే అలీరేజా ఉన్నాడు దీంట్లో, నా బిగ్ బాస్ కంటెస్టెంట్. ఈజ్ యాక్టింగ్, హీ డిడ్ ఎ రోల్. అనసూయ గారు అండ్ మళ్ళీ దాని తర్వాత ఆదర్శ్ గారు, ఇలా ఆదర్శ్ బాలకృష్ణ. ఆదర్శ్ బాలకృష్ణ వీళ్ళ సమక్షంలో జరుగుతూ ఉంటుంది మూవీ మొత్తం. వెరీ ఎమోషనల్ స్టోరీ. ఇట్స్ ప్రాపర్ ఆర్టిస్టిక్ మూవీ. ఓకే, ఇట్స్ వెరీ నైస్ ఆర్టిస్టిక్ మూవీ. అసలు టూ మచ్ ఎమోషన్స్ ఉంటాయి. ప్రాపర్ ఫ్యామిలీ.